కొత్తపేట నియోజకవర్గంలో రేపు ఏనాడు చూడని మెజార్టీతో కొత్తపేట నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా నేను గెలవబోతా ఉన్నాను. ప్రజలు దానికి ఎదురు చూస్తూ ఉన్నారు. కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధి, గతంలో నేను చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ఈనాడు గుర్తిస్తూ ఉన్నారు. ప్రజలు దాన్ని గుర్తించి రేపు కొత్తపేట నియోజకవర్గానికి సత్యానందరావుని గెలిపించుకోవాలి. ప్రశాంత వాతావరణంలో శాంతి భద్రతలు కాపాడుకుంటూ అభివృద్ధి ధ్యేయంగా నేను చాలా కష్టపడి పనిచేయడం జరిగింది. దానికి ఈనాడు ప్రజల నుంచి నాకు గుర్తింపు లభిస్తూ ఉంది. నేను గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు గ్రామాలు ఏకవుతూ ఉన్నాయి. అన్ని వర్గాల ప్రజలు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఇది గత ఎన్నికల్లో ఏనాడు చూడనటువంటి అనుభవాన్ని నేను చూస్తూ ఉన్నాను. అది రేపు నాకు ఎంతో సంతృప్తినిస్తూ ఉంది. కొత్తపేట నియోజకవర్గంలో రేపు గెలుపు నల్లేరు మీద నడకే. కొత్తపేట నియోజకవర్గంలో మీకు ఈనాడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత ఏ విధంగా అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారనేది ప్రజలు చెప్తా ఉన్నారు. అదేవిధంగా జగ్గిరెడ్డి గారు శాసనసభ్యుడిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమంలో చెప్పుకోదగ్గ కార్యక్రమాలు ఏవి పూర్తి కాలేదు. కేవలం సచివాలయాలు, వాలంటీర్లు, ఆర్బీకేలు తప్పితే నియోజకవర్గ అభివృద్ధి అడుగంటింది. సంక్షేమం పేరుతో మభ్య పెడతా ఉన్నారు. ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. గతంలో అనేక రంగాల్లో అభివృద్ధి చేస్తాం. బ్రిడ్జ్లు అవని, లేదా పిహెచ్సిలు అవని, 50 పడకల హాస్పిటల్ అవని, పేదవాళ్ళని పంపిస్తూ అవని, అనేక చోట్ల ఎవరికి ఏ అవసరం ఉంటే మంచినీటి పథకాలు అవని, సిమెంట్ రోడ్లు అవని, డ్రైన్లు అవని, ఇళ్ళ నిర్మాణం అవని, లేదా ఇంటింటికి మరుగుదొడ్లు అవని, ఎల్ఈడి దీపాలు అవని, ఏ గ్రామంలో ఏ మూలకెళ్ళినా, ఏ వర్గం దగ్గరికి వెళ్ళినా తెలుగుదేశం హయాంలో, సత్యానందరావు హయాంలో జరిగిన అభివృద్ధి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ప్రజలు బేరీజ్ వేసుకుంటూ ఉన్నారు, కంపేర్ చేస్తూ ఉన్నారు. వైసీపీ ప్రభుత్వ అధికారులు వచ్చిన జరిగిన అభివృద్ధి ఏమిటి, పోనీ ఇప్పుడు పాతకాలం అభివృద్ధి పక్కన పెడదాం, 14-19 మధ్యలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నటువంటి అభివృద్ధి ఏమిటి అనేది పోల్చి చూసుకుంటున్నారు. ప్రజలు దాన్ని దృష్టిలో పెట్టుకుని రేపు వచ్చే ఎన్నికల్లో ఏదైతే ఈ యొక్క ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సత్యానందరావుని గెలిపించడం ద్వారా ఈ రాష్ట్రానికి మంచి రోజులు రావాలని కోరుకుంటా ఉన్నారు.